తెలుగుదేశం మొన్న చంద్రబాబుని అరెస్ట్ చేశాక బలహీనపడింది. నాయకులు కూడా అందరూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడ్డారండి, అయోమయ్యారు. నేను నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత చంద్రబాబు నాయుడుకి ఇంకా ఏజ్ పెరుగుతుంది. అప్పుడు ఆయన హ్యాండిల్ చేయగలుగుతాడా? లేదంటే లోకేష్ని వారసుడిగా పెడితే ఆయన వల్ల అవుతుందా అప్పుడు ఈ పార్టీని తీసుకెళ్ళటం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు? ఇప్పుడు ఇది హైపాథెటికల్ క్వశ్చన్ అనుకోండి మీరు అడిగేది. ఎందుకంటే ఇప్పటికైతే ఆయనే పార్టీ లీడర్గా ఆయనే ఉన్నాడు, ముఖ్యమంత్రిగా కూడా ఆయనే బాధ్యతలు స్వీకరించినాడు. స్వీకరించినాక భవిష్యత్తులో ఏం చేస్తాడు? 5 ఏళ్ళు అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవాడే కదా. భవిష్యత్తులో ఆయన వేసిన స్టెప్పును బట్టి మేము రియాక్ట్ అయితే బాగుంటుంది. కానీ ముందే ఊహించి చెప్తే లోకేష్ అవుతాడా? ఆయన వయసు అయితే 74-75 సంవత్సరాలు ఉన్నాయనుకోండి. 5 ఏళ్ళు అయ్యేతలకి 80 ఏళ్ళు అవుతుంది. కొంచెం వయసు ఇబ్బందికర పరిస్థితి, ప్రాక్టికల్గా ఇబ్బందికర పరిస్థితి. మరి ఆయన ఏం ఆలోచన చేసుకుంటాడో పార్టీలో చేసుకొని ముందర పెడితే కదా దాని మీద మేము రియాక్ట్ అయ్యేది. అంటే జనరల్గా జనంలో ఒక డిస్కషన్ నడుస్తుందండి. అంటే లోకేష్ ఈజ్ ఏబుల్ టు హ్యాండిల్ థింగ్స్ అనేది. అంటే జనంలో డిస్కషన్ నడచవచ్చు, కానీ నాలాంటి బాధ్యత గల వ్యక్తి ముందే మాట్లాడితే ఏమి లేని ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు కదా. అంటే అప్పుడు ఇటు జనసేన నుంచి ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ రాజకీయ అంటే ఆయన ఎప్పటికైనా సీఎం కాగలుగుతాడా? ఎందుకంటే మొన్న కూడా అందరూ అడిగారు నువ్వు సీఎం అవ్వాలి అని చెప్పేసి, వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన డిమాండ్ కూడా మనం సీఎం కాదులే మనకు సీట్లు పెరిగాక అన్నాడు. ఇప్పుడు ఆయన భవిష్యత్తులో ఆయన మనం సీఎంగా చూడగలుగుతూ ఉంటారా? ఆయన పార్టీ మీటింగ్లో ఏది తెలుగుదేశము జనసేన కలవక ముందు కూడా అంతర్గతంగా వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశాల్లో మనం 175 సీట్లకు పోటీ చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయేమో మీరే చెప్పండి, ఉంటే నేను పోటీ చేస్తాను అనేది ఒక పాయింట్ అయితే వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో చెప్తా వచ్చినారు. ఇప్పుడైతే అతను ఒక విధంగా త్యాగం చేసినారని నేను ముందే ఒప్పుకున్నాను కదా. 21 సీట్లే ఉన్నాయి. 21 సీట్లే ఉన్నాయి కాబట్టి మెజారిటీ శాసనసభ్యులు ఏ పార్టీకి ఉంటారో ఆ పార్టీ నాయకుడే అవుతాడు. న్యాయంగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన భవిష్యత్తులో ఆయనకు ఇప్పటికైతే ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన కావాలనుకునే శాఖలనే కేటాయించినారు, అతనికి కావాల్సినంత గౌరవం ఇస్తున్నారు. ఆయన కూడా ఏమిటారంటే ఆ సామాజిక వర్గం తరపున ఒక పార్టీ ఒక ప్రభుత్వంలో ఉండడము, ఇంతమంది శాసనసభ్యులు ఉండడము ఒకటైతే సాధించగలిగినాడు కదా. ఇంతవరకు కాపులకంటూ ఒక పార్టీ కానీ వాళ్ళ పార్టీ తరపున ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వంలో బాధ్యతలు కానీ నిర్వహించింది ఈయన మొట్టమొదటగా చేశారు. అది వాళ్ళకు అటు కాపుల్లో అయితేనేమి, బలిజల్లో అయితేనేమి, తూర్పు కాపుల్లో అయితేనేమి అందులోనూ ఒక విధంగా ర్యాలీ చేయగలిగినాడు. చేసినాడు. ఆయన గౌరవమైన స్థానం ఆయనకు ఉంది. మరి భవిష్యత్తులో ఆయన ఏ విధంగా ఎమర్జ్ అవుతాడు అనేది కాదు, ఏ విధాన నిర్ణయాలు తీసుకుంటాడు అనేది ఇప్పటికి గౌరవం ఇచ్చినారు కాబట్టి ఏమనే దానికి లేదు కదా. ఆయన కొన్ని రోజుల తర్వాత ఏం ఆలోచన చేసుకుంటారో ఆయన విధానం ఒకటంటూ బయటకు వస్తే చెప్పచ్చు. లేదు ఇట్నే కంటిన్యూ కావాలా పార్టీలో ఇదే ఘటబంధంలో ఉండాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఎవరైనా చెప్పేది కలిగేది అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇప్పుడు ఆల్రెడీ 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయని చెప్పేసి మన విజయసాయి రెడ్డి చెప్పండి. అంటే మా అవసరం ఎప్పటికైనా మోడీకి ఉంటుంది అంటే ప్యారలల్గా ఒక లైను వాళ్ళు కూడా నడపడానికి ట్రై చేస్తున్నారు మోడీతోటి. అదేమన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మామూలు బిల్లులు పాస్ అయ్యేది అవి అవుతుంటాయి, ఎవరు చెప్పినా ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తుంటారు, అవుతుంటుంది. వాళ్ళకు స్లోగా ఇప్పుడు అసెంబ్లీలో రాజ్యసభ సీట్లు పెరుగుతూ పోతాయి కదా, ప్రతి సంవత్సరం పెరుగుతూ పోయేది కదా. పెరుగుతూ పోయినప్పుడు వాళ్ళకి అవసరాలు కూడా ఉండవు. కాంట్రవర్షియల్ బిల్స్ అంటారా, మొన్న పౌర సంస్కృతి ఉమ్మడి పౌర స్మృతి తీసుకొచ్చినారు, అవన్నీ అయిపోయినాయి. ఇంకా ఈ యాక్ట్ పాస్ కావడమే కదా. రాజ్యసభలో పాస్ అయిపోయింది, లోక్సభలో పాస్ అయిపోయినాయి. కాంట్రవర్షియల్ బిల్స్ ఏవైతే ఉన్నాయో పాస్ అయిపోయినాయి. రొటీన్ బిల్స్ మీద ఏం చేస్తారు? ఏం చేసేది ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ కాకపోతే వాళ్ళు మద్దతు ఇస్తుంటారు. పెద్ద తక్కువ కూడా లేవు. కాబట్టి రాజ్యసభ సీట్ల మీదనే బెదిరించాలా బీజేపీని అంటే కుదిరే పని. అంటే ఒక ప్యారలల్ లైన్ మేము కూడా మోడీతో ఏర్పాటు చేసుకోగలము. చంద్రబాబుని ఎట్లా చేస్తారు? ఒక గంప కింద 2 కోళ్ళు ఇమ్మలేవు కదా, ఒక వరలో 2 కత్తులు ఇవ్వలేవు కదా అంట. ఏదో అన్నాడు ఆయన ఫ్లోలో,
అంటే అంతకంటే చేయగలిగింది ఏమి. అంటే అదే ఈ కేసులు వీటన్నిటి విషయంలో కూడా మోడీ ఇప్పుడు ఇంత ముందు ఉన్నట్టు సాఫ్ట్గా ఇప్పుడు ఇక ముందు కూడా జగన్ విషయంలో ఉండే అవకాశం ఉంది. మీరంటారు, నేనంటే అనలేను కదా. అవి ఎందుకంటే అవి సిబిఐ పర్యవేక్షణలో ఆ, విచారణ కేసు దర్యాప్తు జరిగింది. వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసినారు. సిబిఐ కోర్టులో విచారణలో ఉంది. వీరు వాయిదాలకు ముఖ్యమంత్రిగా ఉండడంతో అది డిలే అవుతా వచ్చింది. ఇప్పుడు స్పీడ్ పెరుగుతుంది కదా సిబిఐ కోర్టులో. విచారణ ఆయన చేయగలిగింది ఏముంది సహాయం. అందరూ అనుకుంటుంటారులే మోడీ తొక్కి పెట్టారా ఎన్నాళ్ళ నుంచి కాపాడాడు అనేది ఒకటి ఇంప్రెషన్ అంటారు. అది నేను కేసు సుదీర్ఘంగా సాగటం, కంటిన్యూస్గా వాయిదాలు పడటం, అంటే ముఖ్యమంత్రి పిటిషన్స్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంత కోర్టు కూడా లీనియంట్ వ్యూ తీసుకుంటాయి కదా. ఇంకా ఇప్పుడు శాసనసభ్యుడు అయినాడు, వాళ్ళకి ఆ లీనియంట్ వ్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు. కేసు కూడా ముందుకు సాగుతాయి. ఆ కేసులో ఒకటి ఉన్నాయి, బరువు ఉన్నాయి అని చెప్తుంది కదండి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలు వస్తాయి అన్నట్టు, అక్కడ కూడా మాకు 400 స్థానాలు వస్తాయి అని చెప్పేసి మోడీ అన్నారు. అంటే ఇక మనం జాతీయ రాజకీయాల్లో ఫైనల్గా మనం వస్తే అన్నారు. కానీ వాళ్ళకి ఇండిపెండెంట్గా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే మెజారిటీ రాలేదండి. అంటే ఈ లెక్కన ఇప్పుడు బీజేపీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? అంటే మోడీ తిరుగులేని నాయకుడు, బీజేపీ ఇంకా పూర్తిగా కాంగ్రెస్ని ఇచ్చేసి వెళ్ళిపోతుంది ముందుకు అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఇప్పుడు ఇంత ముందు మాదిరి ఒంటెత్తు పోకల్లో పోయే అవకాశం లేదు. ఎందుకంటే లాస్ట్ లోక్సభ ఎన్నికలైతేనేమి వాళ్ళకు స్పష్టమైన మెజారిటీ ఉన్నది కాబట్టి వాళ్ళ భావాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చినారు. ఉమ్మడి పౌర స్మృతి అయితేనేమి, రకరకాల చట్టాలన్నీ సిఏ అయితేనేమి, రకరకాల చట్టాలు తీసుకొచ్చినారు. ఇప్పుడు అట్ట ఒంటెత్తు పోకల్లో పోయేదానికి ఉండవు. కాకపోతే ఇతర ఎన్డీఏ కూటమిలో ఉన్న సభ్యులతోనూ కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు, గట్టి విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు రొటీన్ పరిపాలన అంటే కనుక ఎవరు ఆశించరు. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం చర్చించాలి. హిందుత్వ రాజకీయాలకు బ్రేక్ పడినట్టేనంటారా? హిందుత్వ రాజకీయాలకి, మోడీ నియంతృత్వ పోకడలకి కొంచెం బ్రేకే కదా. ఎందుకంటే ఆయన ఒంటెత్తు పోకళ్ళు అయితే నిర్ణయాలు తీసుకోలేరు. కొంచెం పార్ట్నర్స్ను కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ ఇద్దరు పార్ట్నర్స్ లేకపోతే ఇబ్బందే కదా. అటు నితీష్ కుమార్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళ సీట్లు లేకపోతే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు కదా. చర్చించాలి కదా న్యాయంగా. అయితే చర్చించుతారు, ఎటో సర్దుకొని పోతారు. ఇదేంటి అంటే ఇప్పుడు దక్షిణాదిలోకి చొచ్చుకుని వద్దాము అనే బీజేపీ కళ నెరవేరలేదు. కానీ అంటే ఒరిస్సా స్టేట్లో నవీన్ పట్నాయక్ సమర్థంగా పాలిస్తున్నారు, అక్కడ ఇండికేటర్స్ అన్నీ కూడా బాగున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రాష్ట్రంలో ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? బీజేపీకి అవకాశం నేను పెద్ద, ఎందుకంటే నాకు అనుభవం లేదు. ఆయన తండ్రి గారు కూడా ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాలు పరిపాలించినారు. ఈయన కంటిన్యూస్గా 3 మార్లు ముఖ్యమంత్రి అయినారు. 3 మార్లు ముఖ్యమంత్రి అయినాక ఏదో ఒక అసంతృప్తి వస్తుంది. ఎందుకంటే అధికారంతో పాటు అసంతృప్తి అనేది నీడ మాదిరి వెంట వస్తుంది. కాబట్టి 3 మార్లు ముఖ్యమంత్రి అయినాక తప్పకుండా ఉంటుంది. ఆయనే అన్నాడు కదా, ప్రజాస్వామ్యం నాకు అధికారం ఇచ్చింది, ప్రజాస్వామ్యం నా అధికారం తీసేసింది, ఇంకా బాధపడేది ఏముందని ఆయన చెప్పుకున్నాడు కదా. ఆయన వారి ప్రమాణ స్వీకారానికి హాజరై కూడా ఆయన గౌరవాన్ని ఆయన కాపాడుకున్నాడు. ఆయన వ్యక్తిత్వాన్ని అయితే ప్రదర్శించినాడు కదా. ఎందుకంటే లాంగ్ టర్మ్ కాబట్టి తప్పకుండా అసంతృప్తి ఉంటుంది. ప్రభుత్వాన్ని చేంజ్ చేస్తామనే అభిప్రాయం కూడా ప్రజల్లో కలుగుతుంది. 15 సంవత్సరాల తర్వాత ఒక్కటే ముఖ్యమంత్రిని చూసిన తర్వాత కొత్త ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో చూద్దామనే అభిప్రాయం అక్కడ కూడా కలిగి ఉండొచ్చు. దానివల్ల అప్పుడు ఆల్టర్నేటివ్గా కనపడింది బీజేపీ. కాంగ్రెస్ లేకపోయింది, ఆల్టర్నేటివ్గా బీజేపీ కనపడింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. ఇప్పుడు మనం ఆ పరిస్థితులు అవన్నీ డిస్కస్ చేసాము. మీరు ఏమైనా సజెషన్స్ ఏం చేస్తారు చంద్రబాబుకి? నేనేం సజెషన్ అంటే మీరు ఒక సుదీర్ఘమైన పాలనా అనుభవం రాజకీయాల్లో ఉండి రాష్ట్రాన్ని బాగు చేసే ఉద్దేశంతో, అంటే రాష్ట్రాన్ని సూచనలు చేయడం బాగుండదు. ఏదైనా వాళ్ళు తీసుకునే నిర్ణయాలను కామెంట్ చేస్తే అర్థం ఉంటుంది. కానీ నేను అక్కడ పార్టీలో ఉంటేనో ఈ చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ దశలో
అటువంటి చెప్పడం బాగుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఏమైనా కాంగ్రెస్లో యాక్టివేట్ అయ్యారు? నేను ఏం ఆలోచించి మళ్ళీ రాజకీయాల్లోకి నేను నాకు వయసు 75 సంవత్సరాలు వచ్చినాయి. ప్రస్తుత రాజకీయాలు డబ్బు విలువలతో కూడుకొని ఉంది. ఎందుకంటే ఆ ఖర్చు పెట్టేది విపరీతమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్టాండర్డైజ్ చేసి పెట్టినాడు. లాస్ట్ ఎలక్షన్లో 1000 రూపాయలు అనేది అన్ని నియోజకవర్గాల్లో పంచేది స్టాండర్డ్గా పంపిణీ చేయించారు. ఇప్పుడైతే 2000 అనేది పంపిణీ చేయించినారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటుకు 2000 చొప్పున పంచినారు. ఇరు పార్టీలు పంచినారు. నేను తెలుగుదేశం ఫ్రంట్ పంచినారు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పంచినారు. ఏదన్నా వేళ్ల మీద చెప్పచ్చు, 1000 రూపాయలు 15 ఇచ్చినట్టు వేళ్ల మీద కొన్ని నియోజకవర్గాలు చెప్పచ్చు. ఏదో మాట్లాడుకునే చోటనో ఇంకేదో ఇతరతర కారణాలతోనో తప్ప. అంటే 2000 అంటే దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క నియోజకవర్గానికి. ఎంపీకి 100 కోట్లు అవుతుంది. ఇవి రాజకీయ నాయకులు మనుగడ సాగించే కాలం కాదు. ఏదో వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు కోట్లు ఖర్చు పెట్టుకెళ్ళి కార్పొరేట్ పాలిటిక్స్ కిందకి వచ్చేసినాయి. అటువంటి సమయంలో ఈ వయసులో అటువంటి దీనికి విరుగుడు ఏంటంటారు? అది ప్రజలే విరుగుడు కనుక్కోవాలి. ఎందుకనంటే ప్రజలు చెప్తేనే అది విరుగుడు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడైతే ఒక రకంగా ప్రజలు చెప్తానట్టే కదా తీర్పు. ఎందుకు డబ్బుకు మేము ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్తున్నారు. 2000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పంచినా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా, పరిపాలన తీరు బాగలేదని తీర్పు ఇచ్చారు కదా వ్యతిరేకంగా. అంతకుముందు 1 కోటి వరాలని చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచినారు. నేను 1 కోటి వరాలు ఇచ్చినాను అంటే 1 కోటి కుటుంబాలకు వరాలు ఇచ్చినాను. కుటుంబంలో 4 ఓట్లు ఉంటాయి, 4 కోట్ల ఓట్లు నాకు వస్తాయి, నేను గెలిచిపోతాను అని చెప్పి ఆయన కూడా అనుకొని ఆయన 40 సీట్లకే 50 సీట్లకే పరిమితమైనాడు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు 1 కోటి వరాలని అంటున్నారు, వినింటాం, మీరు కూడా వినింటారు. ఇప్పుడు ఈయన కూడా నేను నవరత్నాలు అన్నాడు, ప్రజలు లేకపోయినాడు, ఈయనకు 10 సీట్లే దక్కినాయి. అంటే ప్రజలు ఏమంటున్నారు, మంచి సుపరిపాలనే కావాలంటున్నారు కానీ ఈ డబ్బుల మీద ఆధారపడి లేదు అంట. అది ప్రజలు ఇస్తున్నారు తీర్పు. నీ పరిపాలన మీద తీర్పు ఇస్తున్నారు కానీ నువ్వు డబ్బు ఇచ్చినావని తీర్పు ఇవ్వడం లేదు కదా. కొన్ని రోజులకు రాజకీయ పార్టీలు అదే గుర్తెలుగుతాయి. ఇప్పుడు రాజకీయాల్లో డబ్బు పాత్ర ఎంత పెరిగినప్పుడు కూడా విఘ్నులైన ప్రజలు ఎప్పటికప్పుడు ఒక కాషియస్గా ఉండి ఎన్నికల ఫలితాల ద్వారా తమ అభిప్రాయాలు చెప్పటము, దీనికి ఒక విరుగుడు కనిపెడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు మైసూరారెడ్డి గారు. అట్లాగే ఇప్పుడు అమరావతి మీద ఎంఫసిస్ ఎక్కువ పెట్టి రాయలసీమ ప్రాంతం మీద కనుక ఇప్పుడు మళ్ళీ ఆ డెవలప్మెంట్ దానికి సంబంధించి క్లారిటీ లేకపోతే మళ్ళా రకరకాల ఇబ్బందులు, మళ్ళా ప్రాంతీయ పరమైన సమస్యలు అవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మొత్తంగా కూడా ఇట్లా ఈ మొన్న ఎన్నికల ఫలితాలు మోడీకి కూడా బ్రేక్ వేసాయని చెప్పేసి చెప్తున్నారు. మొత్తంగా ఈ సమకాలీన రాజకీయాల మీద మైసూరారెడ్డి గారి అభిప్రాయం ఇది. నమస్కారం, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.